బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. గులాబీ నేతలకు అధికారం పోయిన తర్వాత కార్యకర్తలు గుర్తుకు వచ్చారని వ్యాఖ్యానించారు. హుజరాబాద్ పిచ్చోడవాడు, వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. ఆ అసెంబ్లీలోకి వస్తేనో అరుస్తూ ఉంటాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు. చప్పట్లకు వచ్చి డ్యాన్సులు చేసే సంస్కృతి అంతకుముందు ఇందులో లేకుండా అసెంబ్లీలో పోడియం దగ్గరకు వచ్చి అరిసేవాళ్ళు. కానీ ఆ సంస్కృతిని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి హుజరాబాద్ ఎమ్మెల్యే. ఆయన సీఎం గారు ఏదో ఒట్టేసట, పని చేయకపోతేనట భూకంపం వచ్చిందట. అంటే ఆయన ఎంత ఆలోచన లేకుండా, ఎంత మెదడు లేకుండా మాట్లాడుతున్నాడో చిన్నపిల్లల కంటే అధ్వానంగా దాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంకా ముందు నేను అందరికీ చెప్తా ఉన్నాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, మీకు ధైర్యం ఉంటే, మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్గా అటాక్ చేయండి, డైరెక్ట్గా మీరు ఛాలెంజ్ చేయండి, డైరెక్ట్గా అడగండి, డైరెక్ట్గా సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేగాని మరి ఎక్కడో దాచుకొని మాట్లాడి మళ్ళీ మేము ఏదన్నా రండి అబ్బా ఛాలెంజ్ కంటే ఎవడు ముందుకు రాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా రాజీనామా చేస్తారని చెప్పారామె. మంత్రి వెంకటరెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంత బాధాకరం అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ ఇద్దరికీ ఉన్నటువంటి ఇమేజ్ ఏంటో, వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏంటో, వాళ్ళ రాజకీయ చరిత్ర ఏంటో, మరి వాళ్ళ ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి మమకారం, ప్రేమ, వాళ్ళకు ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష, ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలుసు. ఆ రోజు మీరు ఉత్తుత్తి రాజీనామాలు చేశారు తెలంగాణ కోసం, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు నిజమైన రాజీనామా మంత్రి పదవికి చేసి మరి మంత్రి పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి గారు. ఆయన మొన్న నిజామాబాద్ పోతే మొత్తం ప్రజలందరూ కూడా ఒక సీఎం పోతే ఏ విధంగా చూస్తారో ఆ విధంగా పిట్టగోడల మీద అక్కడ ఇక్కడ చిన్న పెద్ద అనకుండా వచ్చి చూశారు. అంటే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎంత అభిమానం ఉందో అర్థమైంది. అక్కడ ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గురించి కలెక్టర్కు చెప్పడంలో తప్పేముంది, చెప్తాం, ఎందుకు అధికారంలో ఉన్నాము మేము, మా ఓడికి ఉన్నాడు పని చేయండి అని చెప్తాము. దాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకొని ఈరోజు ఆయనను అనరాని భాష మాట్లాడాలని అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని సూచించారామె. కేసీఆర్ మైక్ పట్టుకున్నాడంటే అసలు ఇక ఆయన మొత్తం ప్రపంచంలోని నేనే గొప్ప స్పీకర్ని, నేనే ఒక గొప్ప విమర్శకుడిని, నేనే ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడు. నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితావు ఒకసారి చెప్పు. మీ అయ్య మాట్లాడాలి, నువ్వెవరు మాట్లాడటానికి? నువ్వు ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నావు, కానీ ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే మీ అయ్య మాట్లాడాలి. మీ అయ్య ఎందుకు వస్తలేడు? మీ అయ్యను మొదలు అసెంబ్లీలోకి రప్పించి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ముందు చెయ్యండి. ఆయనను మాత్రం ఫామ్ హౌస్కు పరిమితం చేసి నువ్వు బయటకు వచ్చి ఇష్టానుసారంగా నువ్వే మంత్రి నువ్వే రాజు అన్నట్టుగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపించావు. ఈరోజు ప్రతిపక్షంలో కూడా నేను ఒక్కడిని అనే పద్ధతిలో ముందుకెళ్తాను. నీతో పాటు మరి పనిచేసినటువంటి నాయకులు లేరా? పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నీకంటే సీనియర్లు లేరా? వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు నువ్వే గొప్ప మనిషిలాగా మాట్లాడడం అనేది